మీ అందరికి కూడా ప్రభునామమున ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాను. పోయిన వారం మనం ఒక మాట నేర్చుకున్నాం, గుర్తుందో లేదో. ఏంటి? మనము క్రిస్మస్ సత్యాలు అనే ఒక సిరీస్ గురించి నేర్చుకుంటున్నాం కదా. పోయిన వారం మనం నేర్చుకున్న వాక్య భాగం యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నేర్చుకున్నాం. పోయిన వారం నేర్చుకున్న మాటలు ఒకసారి రివ్యూ చేద్దాం. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నేర్చుకున్నాం. ఏంటది? ఆ వాక్యము శరీరధారి అయి, శరీరధారి అయిన వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అంటే మనం ఏం నేర్చుకున్నామంటే వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని ధరించాడు అని మనం నేర్చుకుంటూ తండ్రి అయిన దేవునికి ఏమైతే గుణ లక్షణాలు ఉన్నాయో, ఏమైతే తండ్రి అయిన దేవుని యొక్క క్యారెక్టర్స్ అంటారు ఇంగ్లీష్లో కదా, లక్షణాలు ఉన్నాయో, ఆయనకి ఏమైతే లక్షణాలు బైబిల్లో ఆయనకు ఆపాదించబడ్డాయో అవే లక్షణాలు కుమారుడైన దేవునిలో కూడా ఉన్నాయని మనము నేర్చుకున్నాం. ఈరోజు మనం ఇంకొక విషయం క్రిస్మస్ సందర్భంగా నేర్చుకోవాలి. ఏంటంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వం. యేసు ప్రభు యొక్క దైవత్వం అంటే యేసు ప్రభువే దైవం, యేసు ప్రభువే దైవము, యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభు యొక్క దైవత్వం. చాలా మంది ఏమంటున్నారంటే యేసు ప్రభు అంతకుముందు కనిపించినట్టు మనకి అండ్ 2025 సంవత్సరాల క్రితమే ఆయన ఏం చేశాడు? శరీరాన్ని ధరించాడు. అంతకుముందు ఆయన లేడు. ఆయన మరియ ద్వారా ఈ లోకానికి వచ్చాడు, మేము నమ్ముతాము. కానీ అంతకుముందు ఆయన లేడు. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత మీరు దైవం అని చెప్తున్నారు. ఆయన సృష్టించబడ్డాడే కదా, అంతకుముందు ఎక్కడున్నాడు ఆయన అంటున్నారు. ఈరోజు మనము ఆ సత్యాన్ని గుర్తిస్తాం. యేసు ప్రభు దయచేసి వాళ్ళు చెప్పినట్టే యేసు ప్రభు శరీరాన్ని ధరించి 2025 సంవత్సరాలు అయింది శరీరాన్ని ధరించి. కానీ మరి అంతకుముందు ఆయన లేడా అంటే ఉన్నాడు. ఆయన పోయిన వారం మనం నేర్చుకున్నాం. అదే అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఆయన లేకుండా కలుగలేదు. ఎవరు ఆయన? తండ్రి అంటే త్రియేక దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు గురించి చెప్తున్నాడు. త్రిత్వమై ఉన్న దేవుడిలో యేసు ప్రభువు కూడా ఒక ఆయన. అదే ఇందాక 14వ వచనం పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఆ వాక్యానికి కనుక శరీరాన్ని తగిలిస్తే ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా యేసు ప్రభువుగా మన మధ్య నివసించాడు అని పోయిన వారం నేర్చుకున్నాం. అయితే మరి వాళ్ళు ఎవరో చెప్పింది మీరు విని మళ్ళీ డైవర్ట్ అవ్వకండి అటు ఇటు. ఎందుకంటే యేసు ప్రభు ఆయన ఉన్నవాడు. యేసు ప్రభు యొక్క దైవత్వం గురించి నేర్చుకుందాం ఈరోజు. నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనం. మోషే కొండ ఎక్కి గొర్రెలు కాచుకుంటూ వెళ్తాడు. నిర్గమకాండంలో వెళ్తున్నప్పుడు ఆయన కొంత ఎత్తుకు వెళ్ళిన తర్వాత ఒక పొద కాలిపోవటం గమనిస్తాడు. పొద కాలిపోతూ ఉంటుంది. పొదలో నుంచి మంట వస్తుంది, కానీ పొద మండిపోతూ ఉంటుంది, కానీ పొద మాత్రం కాలదు. గమనించాలి, పొద మండుతూ ఉంటుంది కానీ పొద మాత్రము కాలదు. బావలో మండుతుంటే ఏమైపోతుంది? అదంతా బూడిదైపోద్ది కదా. అలా జరగదు. పొదగానే ఉంటుంది కానీ మంట వస్తుంటుంది. ఇదేంటి వింత అని ఆయన అటు వెళ్ళబోతుంటే మోషే అనిపిస్తాడు. ఎవరు? నువ్వు చెప్పులిప్పిరా, ఇది పరిశుద్ధ స్థలం అని దేవుడు చెప్తే ఆయన ఇది పరిశుద్ధ స్థలం. దేవుడు ఆయనతో మాట్లాడతాడు. నేను ఇట్లా ఇశ్రాయేలుని విడిపించడానికి, దాసత్వం నుంచి విడిపించడానికి నేను వచ్చాను. కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపించంటే ఈయనతో నీ పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు దేవుడు చెప్పిన జవాబు మనం ఇప్పుడు చదవబోతున్నాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని. ఆయన పేరేంటంట? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. అది ఆయన ఎవరు? ఉన్నవాడు, అనువాడనై ఉన్నాను.
ఐ యామ్ ద లార్డ్, ఐ యామ్ అంటాడు. నేను ఉన్నవాడినయ్యా, నన్ను ఎవరు సృష్టించలేదు, నన్ను ఎవరు నిర్మించలేదు. నోబడి క్రియేటెడ్ మీ. నేను ఎవరికి పుట్టలేదు, నేను ఉన్నవాడను. యేసు ప్రభుకున్న దైవత్వం అది. ఆయన ఉన్నవాడు, ఆయన ఎవరు సృష్టించలేదు. ఈ లోకానికి శరీరాన్ని ధరించి వచ్చి 2025 సంవత్సరాలు అయింది, కానీ ఆయన ఉన్నవాడు. కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆయన ఉన్నవాడు అంటున్నాం కదా. దేవుని వాక్యం నుంచి యెషయా గ్రంథంలో ఒక మాట చదువుదాం. 42వ అధ్యాయం బైబిల్ తీయాలి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనం. యెహోవాను నేనే, యెహోవాను నేనే, ఇదే నా నామము, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. అది ఆయన ఉన్నవాడు కాబట్టి ఆయన తన మహిమను తన యొద్దే ఉంచుకున్నాడు. యెహోవా అనేది నా నామము, యెహోవా నా నామము. మనం గమనించాలి, త్రియేక దేవుడు అంటాం మన దేవుడిని. త్రియేక దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. సృష్టిని చేసినప్పుడేమో మనం ఆయన బాధ్యతలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆయన సృష్టి అంతటినీ చేశాడు. ముగ్గురు కలిసే చేశారు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం, ఈ యెషయా గ్రంథం దగ్గర పేజీ గుర్తుపెట్టుకొని ఈ వాక్యంలోకి వెళ్ళండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కొలెషియన్స్ 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, గమనించాలి అక్కడ, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. చక్కటి తెలుగు వాడాడండి విలియం కేరీ గారు. దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి అంటే కనిపించని దేవునికి గనక స్వరూపం ఇస్తే ఆయన యేసు ప్రభువు. అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సృష్టి అంతటినీ కూడా ప్రారంభించిన వాడుగా ఉన్నాడు, మూలమై ఉన్నాడు. సృష్టించబడటానికి మూలమై ఉన్నాడు. చాలా చక్కటి ఇంగ్లీష్ వాడాడండి, తెలుగు వాడాడు. చదవమా. తర్వాత ఏమంటాడు? ఏలయనగా ఆకాశమందున్నవి, గమనించాలి, ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి కనిపించనివి గాని, అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వమును ఆయన యందు సృజింపబడెను. గమనించాలి, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన యందు, ఆయన ద్వారా, ఆయన బట్టి, ఆయన యందు సృజించబడ్డాయి, ఆయన ద్వారా సృజించబడ్డాయి, ఆయన్ని బట్టి సృజించబడ్డాయి. త్రియేక దేవుడు. కాబట్టి యేసు ప్రభుకి దైవత్వము యేసు ప్రభు యొక్క దైవత్వం గురించి ఆలోచిస్తున్నాము. ఆయన శరీరాన్ని ధరించి 2025 సంవత్సరాలు అయింది, కానీ ఆయన మొదటి నుంచి ఉన్నవాడు. ఇందాక 42:8 మళ్ళీ ఒకసారి చదువుమా. యెషయా గ్రంథం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. ఆయన మహిమ, ఆయన ఎవరు సృష్టించలేదు, ఆయన ఉన్నవాడు. మన అన్యులు మనం ప్రశ్న వేస్తారు. ఎందుకు ఈ రోజుల్లో క్రైస్తవులే అడుగుతున్నారు, యేసుప్రభు వచ్చి 5 సంవత్సరాలు అయిందండి, ముందు నుంచి అక్కడ ఉన్నాడండి అంటున్నారు. యేసుప్రభు ఉన్నాడు, మొదటి నుంచి ఉన్నాడు. ఆయనే సృష్టికర్త. 41వ అధ్యాయం యెషయా గ్రంథంలోనే 4వ వచనం చదువు. 41వ అధ్యాయం 4వ వచనం. ఎవడు దీన్ని ఆలోచించి జరిగించెను? అమ్మా, ఎవడు దీన్ని ఆలోచించి జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడునైన యెహోవాను నేనే. ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైన యెహోవాను నేనే. నేను మొదటి వాడను, కడవరి వారితోనూ ఉండువాడను. మానవులందరినీ సృష్టించింది ఎవరు? యేసు ప్రభువే. తండ్రి అయిన దేవుడే, త్రియేక దేవుడే. మనము పాత నిబంధనలో ఒక సంగతి గమనించాలి. పాత నిబంధనలో కొన్ని చోట్ల ఏమో తండ్రి అయిన యెహోవా ఉంటుంది, యెహోవా దేవుడు అని ఉంటుంది.
యెహోవా దేవుడు అని మనకు దేవుడు అట్లా ఎందుకు చెప్పాడంటే మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా త్రియేక దేవుడు అంటే యెహోవా దేవుడు ఉన్నప్పుడు తండ్రి కుమారుడైన దేవుడు లేడా, పరిశుద్ధాత్మ దేవుడు లేడా? ఉన్నారు. వాళ్ళు కూడా ఆయనతో కలిసే ఉన్నారు. ముగ్గురు కలిసే సమస్తాన్ని సృష్టించారు. అయితే బైబిల్లో దేవుడు ఎందుకు అలా రాయించాడంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళా ఇదేంటి కుమారుడైన దేవుడు అంటే మళ్ళీ అది ఎక్కడ? ఎందుకంటే ఆ రోజుల్లో మనుషులకి ఆ జ్ఞానం లేదు. ఈ రోజుల్లో ఎంత చదువు వచ్చినా అర్థం చేసుకోలేకపోతున్నారు కదా. ఆ రోజుల్లో అసలే జ్ఞానం లేదు. చూడండి ఒకసారి, మరి మీకు కూడా డౌట్ రావచ్చు, అసలు ఆయన ఉన్నాడా లేదా ఊరిని చెప్పుకుంటున్నాడు అంటే ఆదికాండం 26వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు గీత ఉందా మీ బైబిల్లో? గీత ఉందా? బైబిల్లో, తెలుగు బైబిల్లో ఒక గీత ఉందంటే ఇన్వర్టెడ్ కామాస్ మొదలవుతాయి. ఒక పాయింట్ ని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు దాన్ని సూచించడానికి మనం ఇంపార్టెంట్ ఇన్వర్టెడ్ కామాస్ పెడతాం. అయితే బైబిల్లో ఏం చేశారంటే ఇట్లా డాష్ పెడతారు, ఇట్లా హైఫన్ పెడతారు. దేవుడు, అందుకే చదివేటప్పుడు కూడా హైఫన్ ఉన్న దగ్గర ఆగాలి. మన కలిసి మనకు అర్థం కాదు. దేవుడు అని మన పోలిక చొప్పున మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడైన యెహోవా మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఇక్కడ సింగులర్ వర్డ్ వాడుతున్నాడా, ఏకవచనం వాడుతున్నాడా, బహువచనం వాడుతున్నాడా? బహువచనం వాడుతున్నాడు. బహువచనం ఎప్పుడు వాడతాము? ఒకరికంటే ఎక్కువ. గ్రాంధిక భాషలో ఉంటే మేము వెళ్ళి వచ్చేదాము అంటాడు. అంటే మేమంటే ఎవరు? ఆయన ఒక్కడే, ఆయన రాజు కనుక. ఆయన రాజు అయితే గ్రాంధిక భాషలో మా రాణి గారు ఎక్కడా అంటాడు. అంటే మా అంటే ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళందరూ రాణి కాదు ఆవిడ, ఆయనకు ఒక్కరికే రాణి కాదు. కాబట్టి మర్యాద గ్రాంధిక భాష ఏమంటాడు? మా కుమార్తె ఎక్కడో అంటాం. అంటే మా అంటే మనందరూ కుమార్తె కాదు, మా కుమార్తె. అంటే ఆ గ్రాంధిక భాషలో మమ్మల్ని మేమే మర్యాద చేసుకుంటాం. మమ్మల్ని మేమే మర్యాద చేసుకుంటాం. గ్రాంధిక భాష. ఇక్కడ గ్రాంధిక భాష వాడలేదు, ఇక్కడ మామూలు భాషే వాడాడు. ఇంగ్లీష్ బైబిల్ ఉందా ఎవరి దగ్గర? దెన్ గాడ్ సెడ్ లెట్ అస్ యుఎస్ అంటే బహువచనం. లెట్ అస్ మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్. అవర్ అంటే మన. కాబట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కలిసే ఉన్నారు. అదే దైవత్వం యేసు ప్రభుకు కూడా ఉంది. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఎవరైనా చెప్పాడని ఉడికిపోవటం కాదు, అది సత్యం. దేవుని వాక్యం చదువుతున్నాం మనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములో సజీవుడనై ఉన్నాను. ఎంత క్లారిటీ చెప్తాడండి దేవుడు. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడు. ఆయనే మొదటి. అంతే అంతే. కింద ఉంటుంది నేనే అల్ఫా, నేనే ఒమేగా. 22వ అధ్యాయం 1:8. నేను వేరే చెప్పాను. ఆల్ఫాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. మన దేవుడు మారని దేవుడు. మన దైవం, మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు మారని దేవుడు. ఆయన నోబడికి ఎవరు క్రియేట్ చేయదు. నేను మొదటి వాడను, కడపటి జీవించువాడిని అన్నాను. ఇదిగో మృతుడనైతిని గాని ఎందుకు మృతుడయ్యాడు? ఆయన మృతి పోకపోతే మనం మొత్తం టోటల్ గా మృతుల లోకానికి, నరకానికి వెళ్ళిపోయేవాడు. మనల్ని విమోచించడానికి ఆయన మృతుడయ్యాడు. మృతుడినైతిని గాని యుగములో సజీవుడనై ఉన్నాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన తిరిగి తెచ్చాడు. యుగములో ఆయన సజీవుడు. ఈ రోజుకి కూడా కొన్ని దేశాల్లో ఈ యేసు ప్రభు నిజంగా లేచాడా అన్న పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎట్లా లేచాడు ఆయన?
ఆయన ఆయన బట్టలు ఉన్నాయి, లండన్ మ్యూజియంలో ఉన్నాయి అవి. వాటి మీద పరిశోధన చేస్తున్నారంట కొంతమంది. నిజంగా ఈయన వేసుకున్న బట్టలేనా, ఈయన డిఎన్ఏ కలిసిందా లేదా, ఆయన రక్తం ఎవరు మన దాని మీద రక్తం గుర్తుంటాయి కదా, దాన్ని డిఎన్ఏ తీస్తున్నారు, కలుస్తుందా లేదా. అయినా ఈయన ఎట్లున్నాడు, ఎట్లా బతికాడు? మామూలుగా అయితే 3వ రోజుకి మానవ శరీరం ఉబ్బి కొంచెం వాసన వస్తుంది. అదే యాక్సిడెంట్ శరీరం అయితే, లేకపోతే దెబ్బలు తగిలినా ఇంకేమైనా అయితే మొదటి రోజుకే వాసన వస్తుంది కదా, తెలుసా మీకు? ఈయన 3 రోజులు అయిపోయింది, దాని లోపల పెట్టారు. ఎట్లా బతికాడు ఈయన? ఆయన ఇదిగో మృతుడినైతిని గాని యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. కాబట్టి యేసు ప్రభు యొక్క దైవత్వము, ఆయన దేవుడు కాబట్టి ఆయన బ్రతికాడు, ఆయనే బ్రతికాడు, ఆయన ఎవరు సృష్టించలేదు. ఇంకొక విషయం, దైవత్వాన్ని, యేసు ప్రభు యొక్క దైవత్వం గురించి నేర్చుకున్నాం. ద్వితీయోపదేశ కాండంలో చాలా చక్కని మాటలు ఉంటాయండి. తీయండి బైబిల్, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 39వ వచనం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 39వ వచనం. ఇదిగో నేను నేనే దేవుడను. నేను అక్కడ స్క్రీన్ మీద కూడా వేసాను చూడండి. ఇదిగో నేను నేనే దేవుడను. ఇదిగో నేను నేనే దేవుడని, నేనే దేవుడిని. అందరు చాలా మంది చెప్పారు నేను కూడా దేవుడినాయా అన్నారు, కానీ రుజువు ఉన్నాయా? లాస్ట్కి ఏమయ్యారు? నేను దేవుడినాయా, ఏమనుకుంటున్నావు నన్ను అన్నారు. ఇప్పుడు ఫరో దగ్గరికి మోషే, ఆయన ఎవరు మన అహరోను వెళ్ళాడు. వెళ్ళి కర్ర పడేయగానే కర్ర ఏమైంది? అప్పుడు వాళ్ళు కూడా ఐగుప్తు మంత్రి, నీకే వచ్చా పెద్ద అని వాళ్ళు కూడా కర్రలు పడేశారు. అవి ఏమైపోయినాయి? అవి కూడా పాములు అయిపోయినాయి. ఆ పాములు అయిపోయినాయి, కానీ మోషే పడేసిన పాము, వచ్చిన ఆ పాము ఏం చేసింది? వాళ్ళ పాములన్నిటినీ మింగేసింది. అదే మన దేవుడు. నేను నేనే దేవుడిని, వేరొక దేవుడు లేడు. అందుకే అన్నాడా, నేను ఉన్నవాడను యేసుప్రభు యొక్క దైవత్వాన్ని మనం అటు ఇటు ఎందుకు ఊగుతామంటే, మనం యేసుప్రభు యొక్క గొప్పతనం మనకు తెలీదు. అందుకే నేను మీకు ఈ మాటలు ఈరోజు నేర్పిస్తున్నాను మీకు. యేసుప్రభు యొక్క దైవత్వము, ఆయన నేను నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు దేవుడు. నేను నేనే మీ దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే. నువ్వు చచ్చిపోవాలన్నా, నువ్వు బ్రతకాలన్నా ఎవరు చేయాలి? డాక్టర్ కాదు చేయాల్సింది. ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. ఒక వ్యక్తి బ్రతకాలన్నా, ఒక వ్యక్తి రేపు పొద్దున నిద్రలేవాలంటే దేవుడు చేయాల్సింది. ఒక వ్యక్తి ఇంకొక 10 నిమిషాల తర్వాత నేను ఉంటానో ఉండను, అయితే ఈ చర్చ నేను ఉంటాను, ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో లేదు, మీ చేతిలో కూడా లేదు, దేవుని చేతిలో ఉంది. ఏమన్నాడు? మృతి బ్రతికించువాడను నేనే. నువ్వు చనిపోవాలన్నా, అయితే నువ్వు బ్రతకాలన్నా ఎవరు కారణం? దేవుడే. నీ గొప్పతనము, నీ బలము, నీ శక్తి, నీ ఆరోగ్యము, అది ఇది ఏం లేదు కదా. మనం చాలాసార్లు న్యూస్లో చూస్తాం, రన్నింగ్ పరిగెత్తు వాకింగ్కి వెళ్ళొచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అవునా? క్రికెట్ ఆడే పక్కొచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. పని చేస్తా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. క్లాస్లో ఇందాక ఒక ఇది చూశాను నేను. క్లాస్లో పాపం పాట వింటుంది ఒక అమ్మాయి, గుండెపోటు వచ్చి పడిపోయింది. ఇట్లా పడిపోయింది. అందరూ అనుకున్నాను నిద్రపోతుందేమో అని, టీచర్స్ లేలే అమ్మాయి అంటే ఎక్కడ లేస్తుంది? 10th క్లాస్ కదా, బాగా కష్టపడుతుందేమో అని లేలే అంటున్నారు. ఎక్కడ లేస్తుంది? గుండెపోటు చనిపోయింది. నువ్వు నేను ఈరోజు బ్రతుకున్నావంటే దేవుని చేతిలో ఉంది. దేవుడే బ్రతికించాలి, ఎవరన్నా బ్రతికించాలంటే.
ఇందిరాగాంధీని మీకు గుర్తుందో లేదో 1980 అనుకుంటా, ఐ థింక్ ఆ టైంలోనే ముగ్గురు సైనికులు ఆమెని డైరెక్ట్గా కాల్చి చంపేశారు. ఎంత ప్రయత్నం చేశారంటే ఆమెను బ్రతికించాలని న్యూయార్క్ నుంచి నలుగురిని పిలిపించారు. న్యూయార్క్ నుంచి హుటాహుటిన ప్రత్యేకమైన విమానంలో వచ్చారు వాళ్ళు. చాలా ట్రై చేశారు, అప్పటికే అయిపోయిందన్న. బ్రతికించడానికి చాలా ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనంగా చేసేది. తర్వాత గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. నీకు దెబ్బ తగలకుండా కాపాడాడు ఎవరు? కారణం నీకు దెబ్బ తగిలింది, కారణం ఎవరు? దేవుడు. హలో, నువ్వు కేర్లెస్గా ఉన్నావా? ఈ తర్వాత సంగతి. ముందు నీకు దెబ్బ తగలకుండా కాపాడాడు. ఎందుకు కాపాడాడు? కాపాడేది ఆయనే, ఇంకెవరు కాపాడలేరు. ఎవరు? ఇప్పుడు మన ఎవరికి, చంద్రబాబు నాయుడు గారికి Z+ కేటగిరీ అంటారు, ఆయనకి సెక్యూరిటీ. లేకపోతే మోదీ గారికి గంటకి 360 మంది బాగా నిష్ణాతులైన కమాండోస్ అంటాం వాళ్ళు. ఆయన చుట్టూ ఉంటారు, ఆయన ఇంటి చుట్టూ, ఆయన సరౌండింగ్స్ అంతా కవర్ చేస్తారు. గంటకు 360 మంది. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా, రావాలన్నా, ఆఖరికి ఆయన ఏమన్నా నీళ్లు తాగాలన్నా కూడా సొంతగా చేయడానికి లేదు ఆయన. వీళ్ళందరూ ఎందుకు? దేవుడు ఏమంటున్నాడు? నిన్ను గాయపరచువాడను నేనే, నిన్ను స్వస్థపరచువాడను నేనే. ఒకసారి మేము ఒక ఊరు వెళ్తున్నాము, వరంగల్ దగ్గర వరంగల్లో దిగాలి మేము. వరంగల్ దిగాలి. అయితే నేను ఒక బ్రదరు, ఒక ఆయన రైల్వేస్లో, ఒక ఆయన ట్రైన్లో వెళ్తున్నాం. ఈ ట్రైనే భాగ్యనగర్ ఉంది కదా, మార్నింగ్ లేదు, ఇప్పుడు మార్నింగ్ వెళ్తుంది. అయితే మేము కాజీపేట దాకా వెళ్ళి అటు నుంచి వేరే ట్రైన్ వెళ్దాం అనుకున్నాం. అది కాజీపేట నుంచి ఇటు వెళ్ళిపోద్ది, మన ఢిల్లీ వైపు వెళ్ళిపోతుంది, కాగజ్ నగర్ అటు సైడ్ వెళ్ళిపోద్ది. మేము జనగాంలో ట్రైన్ ఆగింది. ట్రైన్ ఆగితే చాలాసేపు, అప్పుడు ఇంత స్పీడ్ ఎక్కడ ఉంది? 2 ట్రాక్లు, మధ్యలో అంతా ఒకటే ట్రాక్. సో ఎదురుగా వెళ్ళాలంటే అయిపోవాల్సిందే. అటోటి ఇటోటి చూసుకొని అప్పుడు పంపించారు. అయితే తమిళలో ఛాయ్ తాగుతామని పక్కనే జనగాంలో మంచి టీ దొరుకుద్ది. మీరు ఎప్పుడైనా జనగాం వెళ్తే జనగాంలో టీ తాగండి. టిఫిన్స్, టీ జనగాంలో కానీ ఆలేరులో కానీ బాగుంటాయి. అక్కడ టీ తాగుదాం అనేప్పటికి ఏమైంది, ఈరోజు రైలు కదిలిపోయింది. ఇక్కడ మన స్టేషన్ అయితే అదిగో అక్కడ రోడ్డు మీద టీ కనిపిస్తుంటుంది, మధ్యలో ఏం లేవు. హే అంటది, ఏమన్నా బస్తా ఏ అంటది, వెళ్ళిపోయింది అది. అరే అన్న ఎట్లా, ఏమైంది అన్నాడు. మా ఇంకో ట్రైన్ అయితే వెళ్తాం తమ్ముడు అంటే, అట్లా కాదన్నా బైబిల్ అందులోనే ఉంది అన్నా. బైబిల్ ఎక్కడుంది? బైబిల్ దాంట్లోనే ఉంటుంది కదా. బైబిల్ నీ బైబిల్ నా బైబిల్ ఏదన్నా, నీ బైబిల్ నా బైబిల్ ఆ సంచిలో పెట్టాను అన్నా, నువ్వు ఇచ్చావు కదా అన్నాడు. అరే ఇప్పుడు ఇట్లా అనుకునేపాటికి ఎవరినో పట్టుకున్నాడు. ఆయన రైల్వేస్ కదా, ఎవరికో ఫోన్ చేసి చెప్పాడు, అరే పలానా గార్డు డబ్బా ముందు లో సీట్ నెంబర్లు ఏమన్నాయి గుర్తులేవు నాకు, ఆ 2 సీట్లు ఎదురుగా ఉంటాయి, అక్కడ బైబిల్ పెట్టి ఉంటుంది, అవి తీసి పెట్టుకొని మాకు తెచ్చి, లేకపోతే మేము తీసుకుంటాం అంటే ఆయన ఓకే అన్నాడు. అమ్మయ్యా అనుకొని మళ్ళీ దీని తర్వాత ట్రైన్ మళ్ళీ 2 hours తర్వాత వస్తుంది. ఈ లోపల వాడికే చెప్పాడు, మా ఇద్దరికి చికెన్ కర్రీ చేసి పెట్టు అంటే ఆడు ఓకే అన్నాడు. అప్పుడు వెళ్ళాడు ఆడు చికెన్ తీసుకొని రావడానికి. ఆయన తీసుకొచ్చి మాకు వండి పెట్టేవాడు 2 అయింది. ఈ లోపల ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఏంటి? ఇంతకు ముందు వెళ్ళిన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్కి యాక్సిడెంట్ అయ్యింది, ట్రైన్స్ అన్ని ఆపేశారు. అవునా, సరే ఎట్లా ఆర్డర్ ఇచ్చాం కదా మరి, ఈడు బాగుంటే తినేసి అక్కడి నుంచి రిలీఫ్ వ్యాన్ వస్తుంది. ఈయన రైల్వేస్లో ఈయన కమర్షియల్ క్లర్క్ అనమాట. రిలీఫ్ వ్యాన్ వస్తుంది అంటే దాని లోపల మందులు గిందులు తీసుకెళ్తారు. వెళ్తే మేము మరి ఈయనకు తెలుసు కదా, మమ్మల్ని నన్ను ఆయన కూడా ఎక్కించుకున్నారు వాళ్ళు ఇద్దరు. మమ్మల్ని మేము కూడా వెళ్ళాము. వెళ్తే కరెక్ట్ వెళ్ళాము.
సరే దెబ్బలు ఏం తగలేదు, కొంతమంది తగిలినాయి, ఆయన ఫస్ట్ ఎయిడ్ చేస్తే మనం ఊరుకోం కదా, ఒకటే తక్కువ, అప్పటికి రక్షింపడి కొత్త. నేనే చేసిన మెల్లిమెల్లిగా ఎన్ని దాటుకుంటే వెళ్ళి ఒకే. ఇప్పుడు బ్రిడ్జ్ ఉంది, ఇప్పుడు కాజీపేటలో ఒక బ్రిడ్జ్ ఉంది, అప్పుడు ఆ బ్రిడ్జ్ ఉంది కానీ బలహీనమైన బ్రిడ్జ్ అది, అప్పుడు చాలా బలహీన. కరెక్ట్ ఆ బ్రిడ్జ్ మధ్యలో ఇరుక్కుపోయింది, పడిపోయింది అనమాట. ఏం క్యారేజ్ అబ్బా, మనకు చాలా ఆసక్తి కదా, బైబిల్ సంగతి మర్చిపోయాం. కరెక్ట్ అక్కడ వెళ్ళి చూస్తే కంట్లో నీళ్ళు తిరిగిపోయినాయి. ఎందుకు తెలుసా, మేము ఎక్కిన క్యారేజ్, సరిగ్గా మేము కూర్చున్న క్యారేజ్ మా వెనకాల గాడ్డు డబ్బా అనమాట, పడిపోయింది. సో తప్పించటం, గాయపరచటం, స్వస్థపరచటం, ప్రాణాలు కాపాడటం ఆయన మాత్రమే చేయగలడు. ఆ వ్యాన్ నుంచి ఆయన పిలుచుకొచ్చి అనా రా ఇక చూడు అని సరే చూసాం. చూస్తే ఇంకొక విశేషం కూడా ఉంది అక్కడ. సీట్లు ఎన్ని మా ముందు అన్ని ఇట్లా ఇరిగిపోయినాయా, మేము బైబిల్ పెట్టిన సీటు మాత్రం అలాగే ఉంది. చాలా కింద మీద పడి మొత్తం లోపలికి వెళ్ళి బైబిల్ తీసుకొని వచ్చి దేవునికి వందనాలు చెల్లించాం. కాబట్టి మనం ఆరాధించే దేవుడు, మనం స్తుతించే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, ఆయన దైవత్వము గల దేవుడు, ఆయనే దైవం. ఆయనకి ప్రత్యామ్నాయం కానీ ఆయనకి సాటి అయింది కానీ ఇంకెవరు లేరు. దేవుని కృప చూపించే విషయంలో కానీ, పరిశుద్ధత పాటించే విషయంలో కానీ, మనల్ని రక్షించే విషయంలో, మనల్ని ప్రేమించే విషయంలో కానీ. అందుకే మనం ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి బ్రతకాలి మనం ఆయనకి. నేను నా చేతిలో ఏంటది, నా చేతిలో నుండి విడిపించేవాడెవడనో లేడు. ఒకసారి మనల్ని అది కష్టమైనా నష్టమైనా ఎవరు విడిపించాలి? ఇప్పుడు నేను కష్టాల నుంచి వెళ్తున్నాను, ఎవరు విడిపించాలి? దేవుడు విడిపించాడు. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈజ్, దయచేసి గమనించండి, మన జీవితంలో ఏమి జరిగినా, ఏమి జరగాలన్నా, ఏమి వద్దు అని మనం అనుకున్న ఆగవు. ఎవరు చెప్పాలి అవి ఏమి వద్దని? ఇప్పుడు యోనా దాంట్లో దూకాడండి, తప్పు చేశాడు, సరి చేసుకున్నాడు, సరి చేసుకోవటానికి ఇష్టంగా లే. ఏమనుకున్నాడు తెలుసా యోనా? చావనైనా చస్తాను కానీ దేవా, నేను మాత్రం నినివేకి వెళ్ళను, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు. ఎక్కువైపోయింది. ఏం చేయాలి అంటే చెప్పేశాడు, ఏంటి, నా వల్లే వచ్చింది కాబట్టి నన్ను తోసేయండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, సరేలే ఈయనే చెప్పాడు కాబట్టి వాళ్ళు అన్నారు, దేవా ఈయన మాట, ఈయన ప్రాణం గురించి ఈయనే చెప్పాడు కాబట్టి మా మీద ఈయన ఎంత అయ్యొద్దని ఒక్క తోపు తోశారు మనం లోపలికి. తోనగానే ఎక్కడ పోయాడు? కరెక్ట్ చేప నోరు తెచ్చుకుని దేవుడు చెప్పాడే, వాడు పడంగానే బింగన్నారు, బింగింది. ఎవరు కాపాడగలిగాడు? 3 రోజులు ఉండేపాటికి అప్పుడు లోకాలన్నీ కనిపించినాయి, 3 లోకాలు కనిపించినాయా? అప్పుడు రియలైజ్ అయ్యాడు, అరే అందుకే 3వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు, రియలైజ్ అవుతాడు, అప్పుడు దేవుడు బయట. సో ప్రతిదీ కూడా ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపింపగలవాడు ఎవడను లేడు. ఎస్, దేవుని చేతిలో నుండి ఎవరు విడిపించలేరు. చెడ్డవాళ్ళు కానీ మంచివాళ్ళు కానీ ఎవరిని విడిపించలేరు. కాబట్టి మనం ఎంత, అటువంటి దేవుడు మనల్ని పట్టుకున్నాడు, అది ఎంత కృతజ్ఞత కలిగి బతకాలి మనం కదా. ఓకే, ఇంకొన్ని యేసుప్రభు యొక్క దైవత్వం గురించి మరికొన్ని సంగతులు విందాం. ఈసారి 45వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనం. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. మళ్ళా రిపీట్ చేస్తున్నాడు కదా, నేను యెహోవాను, నేను తప్ప ఏ దేవుడునో లేడు. 7వ వచనం, నేను వెలుగును సృజించువాడను, నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలుగుచేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగుచేయువాడను నేనే. అదేంటండి, దేవుడు ఎందుకు కీడు కలగజేస్తాడు? ఆయన కలగజేస్తాడు, ఆయన చెప్తున్నాడు నేనే కలగజేస్తానయా.
నేను సెటిలైట్ చేయాలంటే ఏం చేయాలి నేను? ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు నాకు అన్ని మేలు చేస్తున్నాడు అనుకో, నేను నమ్ముతాను ఆ దేవుడిని. అందుకోసం ఏం చేస్తాడు? కష్టాలు కూడా, ఒక కష్టం కూడా అలౌ చేస్తాడు. దేవుని మాట వినేంత వరకు నిన్ను కష్టపెడతానే ఉంటాడు. లేకపోతే నిన్ను నీకు ఒక రూపం ఇవ్వాలనుకుంటాడు దేవుడు. ఆ రూపంలోకి నేను తేవాలంటే నిన్ను కష్టపెట్టాలి. తర్వాత చదవమ్మా. యెహోవా నేనే వీటన్నింటినీ కలుగజేయువాడను. 12వ వచనం. భూమిని కలుగజేసిన వాడను నేనే, భూమిని కలుగజేసిన వాడను నేనే, దాని మీద నున్న నరులను నేనే సృజించితిని. అది మనకు డౌట్ లేదు కదా. ఆదికాండం 1వ అధ్యాయం అంతా కూడా ఎవరు చేశారు? దేవుడే చేశాడు. తర్వాత వీల్ గో ఫర్ నెక్స్ట్ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించుచున్నాను. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చాలు. ఏమంటున్నాడు? మనల్ని రక్షించింది కూడా ఎవరు? నేను నిన్ను విమోచించి ఉన్నాను. నిన్ను రక్షించింది ఎవరు? నేను పాపం నుంచి విడుదల చేసింది ఎవరు? నిన్ను ఆకర్షించింది ఎవరు? నీకు వాక్యం చెప్పింది ఎవరు? వాక్యం వినగలిగే కృప ఇచ్చింది ఎవరు? వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఎవరు? నువ్వు పాపాలు ఒప్పుకున్నప్పుడు ఒప్పుకోమని నిన్ను మరి నడిపించింది ఎవరు? దేవుడే. నీ జ్ఞానం ఏం లేదు దీంట్లో. నా జ్ఞానం నీ జ్ఞానం అస్సలు ఎక్కడ లేదు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. బాగా అర్థం చేసుకోవాలి. ఏది అబ్బో నాకు తెలుసు, నేను కాబట్టి ఆ రోజు ఒప్పుకున్నాను కానీ, అరే నువ్వు ఒప్పుకున్నావు కానీ అంటే నీ సొంతం నీ వల్ల నువ్వు ఒప్పుకోలే. నీ అంతటి నువ్వు ఒప్పుకోలేదు. దేవుడు నిన్ను ఒప్పించాడు. దేవుడు తన రక్షణ ప్రణాళికలను ఉంచుకున్నాడు కాబట్టి నిన్ను ఒప్పించాడు. ఆ రోజు మనం దేవుడు కూడా అట్లా అర్థం చేసుకోవాలి. ఆయన విమోచించాడు. అందుకే ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి మనం. ఆయన మనల్ని విమోచించాడు అంటే మనం రక్షించాడు. ఆయన మనల్ని రక్షించాడు. 43వ అధ్యాయం యెషయా గ్రంథంలోనే ఉన్నాయి కొన్ని మాటలు. 43వ అధ్యాయము 5వ వచనం చదువుదాం ఒకసారి. 5వ వచనం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. చదువు. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను. ఎవరు రప్పించాలంట? దేవుడే. ఆయనే రప్పిస్తాడు. భయపడొద్దు, నేను విమోచించాను. ఐ విల్ టేక్ కేర్. డోంట్ వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. నువ్వు బాధపడద్దు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, టాయిలెట్ చేస్తారు. ఎవరిది బాధ్యత? ఏంటో మీరెవరు టాయిలెట్లే చేయలేదు అసలు కదా. ఏయా తల్లిదా? తండ్రిదేమి లేదా? తండ్రి పో ఒంటరి పోయి అంటాడా? అయితే ఆయన బాధ్యత. వాళ్ళ అమ్మ మీద కోపం రాగానే పోయి ఒంటరి పోయి అంటాడా? క్లీన్ చేసే బాధ్యత ఎవరిది? పేరెంట్స్ది. ఇప్పుడు ఏమంటున్నాడు? భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఎస్, ఆయన దేవుడు కాబట్టి మనతో ఉంటాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. పరీక్షల ముందు వణికిపోయి పరీక్షలు అయిపోయిన తర్వాత నువ్వు ఎవడా పోరా అవన్నీ అవసరం లేదు. ఆయన తెలుసు నీకు తెలుసు. ఆయన తెలుసు నువ్వు ఎట్లాంటి వాడు. నీకు వాక్యం చెప్పించింది నేనే, నీకు వాక్యం చెప్పింది నేనే, వాక్యాన్ని అర్థం చేయించింది నేనే, పాపని గ్రహింపజేసి ఒప్పింపజేసింది కూడా నేనే, నిన్ను విమోచించింది నేనే. తల్లి తన సొంత బిడ్డను కానీ పెరిగి వచ్చే వరకు అన్ని ఎట్లా చేస్తుందో అట్లాగే దేవుడు మన విషయంలో అన్ని చేస్తున్నాడు.
అందుకే ఆయన మనం దైవము అంటాం, ఆయన దైవత్వం అంటాం. అందుకే దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలండి, బతకాలి, కృతజ్ఞత కలిగి బతకాలి. పైకి మహానటుడు 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి. నేను ఒక వీడియో రికమెండ్ చేస్తాను మీకు. యూట్యూబ్లోకి వెళ్ళి ద బర్త్ ఆఫ్ మ్యాన్ అని కొట్టండి, మనిషి యొక్క జన్మం అని కొట్టండి. తెలుగులో కొట్టినా ఇంగ్లీష్. అక్కడ ఒక్కొక్క స్టేజ్, అది 15-20 నిమిషాల వీడియో ఉంటుంది. ప్రతి వారము తల్లి గర్భములో పడింది మొదలుకొని తల్లిదండ్రుల యొక్క స్పర్మ్ అంటారు, అది ఏమంటారు, ఓవరీస్, వీర్యకణాలు. ఓవరీస్ అంటే ఆ పిండము కలుసుకున్న క్షణం దగ్గర నుంచి మళ్ళీ జన్మించే వరకు నీ అంటే ఆ బిడ్డ జీవితంలో వచ్చే ప్రతిదీ కూడా చక్కగా వీడియో తీశారు. అది ఏమంటున్నాడు, నిన్ను నిర్మించిన వాడను నేనే. ఇంత నమ్మకంగా ఉండాలండి దేవుడు తెలియదా ఇది ఇట్లా దేవుడు పెట్టాడు అట్లా, నీకు దేవుడు తెలియదా షుగర్ వస్తుందని నేను అన్నా అనుకో, ఏమంటాడు దేవుడు, తెలుసు అంటాడు. నీకు కావాలని పెట్టినా, ఏమంటావు, ఎందుకు పెట్టామని అడుగుతావా? దేవుడు తెలియదా కొంత వయసు అయిన తర్వాత మోకాళ్ళ నొప్పులు వస్తాయి మృదులక్కని, తెలియదక్క? మళ్ళీ ఎందుకు పెట్టిండు? పెట్టాడు, ఆయన ఇష్టం అది. కొన్ని మనం స్వయంకృత అపరాధాలు చేసుకుంటాం. అంటే మనం ఏం చేస్తామంటే చాలా ఓవర్ స్మార్ట్ చేస్తాం. దేవుడు మనకు తిండి ఇచ్చినా తినము కదా, మూలిగా మంచిగా ఇచ్చినా తాగము కదా. ఎందుకు? మనం లావ్ అయిపోతామని భయం. కొన్ని మనం స్వయంగా చేసుకుంటాం, దాన్ని దేవుడు ఏం చేయలేడు. కొన్ని ఏమో దేవుడు ఇస్తాడు, కాబట్టి మనం రెండింటినీ మనం అనుసరించాలి, అనుమతించాలి. తర్వాత 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే. అది ఆయనను విమోచించాడు కాబట్టి ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. చదువు. తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకుని వాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. అంటే ఏంటి? ఓవరాల్ గా చూస్తే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా దేవుడే చేస్తున్నాడు, దేవుడే జరిగిస్తున్నాడు. తెల్లంటికలు వచ్చినా, నల్లంటికలు ఊడిపోయినా దేవుడే అనుమతిస్తున్నాడు. అందుకే యేసు అన్నాడు, నువ్వు ఒక ఇంటికి తెల్లగా గాని నల్లగా గాని చేయలేవు, ఎందుకు ఒరి అవుతావు నువ్వు అన్నాడు. రంగు పూస్తాము, ఎన్ని రోజులు ఉంటుంది? 2వ రోజు 3వ రోజు మళ్ళా తలస్నానం చేస్తే మళ్ళా తెల్ల. అందుకే అన్నాడు, నువ్వు ఒక ఇంటికి నల్లగా గాని ఆ నిమిషానికి చేయగలవు, అంత తర్వాత మళ్ళా యాజ్ యూజువల్ అయిపోతుంది. తర్వాత దాంట్లోనే 9వ వచ్చింది అమ్మా, 46:9. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనిడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. ఆయన పోలిన వాడు ఎవడు లేడు. సో 3వది ఆయన దైవత్వము మనం విమోచించడం ద్వారా మనకు తేటతెల్లం చేయబడింది. 4వ పాయింట్లోకి వద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. నేనే మార్గమును సత్యమును జీవమును. ఎవరు యేసు? నేనే మార్గమును సత్యమును జీవమును.
ఒక శ్లోకం ఉంటుంది, అసతోమా సత్గమయ అంటే ఏంటి తెలుసా? దేవా అసత్యములో నుండి మమ్మల్ని సత్యములోనికి నడిపించు, తమసోమా జ్యోతిర్గమయ, జ్యోతిర్గమయ, చీకటిలో నుంచి దేవా మమ్మల్ని వెలుగులోనికి నడిపించు, మృత్యువర్మా అమృతంగమయ అంటే మృత్యువు నుండి చావు నుండి మమ్మల్ని జీవములోనికి నడిపించు, శాంతి 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 శాంతి, మాకు శాంతి సమాధానములు దయచేయము అని ఒక ఆయన రాసుకున్నాడు పాపం. దేవుడు యేసుప్రభువు ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే మార్గము, ఐ ఆమ్ ద వే. ఎక్కడికన్నావు ఆయనే మార్గం. అందుకే మనం ఆయన్ని నమ్మాలి, ఆయన్ని ఆశ్రయించాలి. లోకంలో చాలా మంది శాంతి సమాధానం, సంతోషము, ఆశీర్వాదం, దీవెన, ఇంకేమైనా వర్డ్స్ ఉంటే యాడ్ చేసుకో, అన్ని కావాలనుకొని ఎటెటో వెళ్తారు. కానీ దేవుని కృప చూపితే తప్ప వాళ్ళు మళ్ళీ నేనే మార్గం అన్న ఆయన దగ్గర రారు. ఆ బాధ్యత మన మీద పెట్టాడు. ఎవరే మార్గం తప్పి తిరుగుతున్నాడు అనుకో, వాడిని కరెక్ట్ మార్గంలో నడిపించే బాధ్యత సంఘం మీద పెట్టాడు దేవుడు. మనం మాత్రం అది తప్ప మిగతా ఏమన్నా చేస్తాం. నేనే మార్గము, నేనే సత్యం, నేనే మార్గమును సత్యమును జీవమును. అది చాలా మంది సత్యం ఎక్కడుందో ఎత్తుక్కుంటూ వెళ్తున్నారు, సమాధానం కావాలని ఎత్తుక్కుంటూ వెళ్తున్నారు కదా. చాలా మంది మనం గమనిస్తాం, మన దేశంలో చాలా ఎక్కువ మనం కరెక్ట్ మనసు పెట్టి కళ్ళు పెట్టి చూస్తే మనకే కనిపిస్తారు. జీవాన్ని ఎత్తుక్కుంటూ వెళ్తున్నారు, పాపం నుంచి బయటికి రావాలని రకరకాల పద్ధతులు అనుసరిస్తూ వెళ్తున్నారు. ఆ కొద్ది తాత్కాలికమే, అది కొంత క్షణమే. అదంతా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత 40 రోజులు 50 రోజులు ఎంతో అయిపోయిన తర్వాత మళ్ళా యథారాజా తదా ప్రజ. నేనే మార్గమును సత్యమును జీవమును. యేసుప్రభు యొక్క ఆయన దైవం కాబట్టి ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే. పరలోకం గురించి మనకు చెప్పినవాడు ఎవడు మనిషికి ముందు? యేసుప్రభువే చెప్పాడు. నరకం గురించి చెప్పింది ఎవరు మనిషికి? యేసుప్రభువే చెప్పాడు. ఎవరు పరలోకంకి వెళ్ళాలో ఎట్లా వెళ్ళాలో చెప్పింది ఎవరు? ధర్మశాస్త్రము. దయచేసి గమనించాలి, ధర్మశాస్త్రము నీకు రూల్స్ పెట్టింది. ఈ రూల్స్ అన్ని పాటిస్తే నువ్వు పరలోకానికి వస్తావు, అంతే. అది ఎట్లుంటుందో ఎట్లుంటుందో నువ్వు ఈ రూల్స్ అన్ని పాటిస్తే, ఈ 10 కమాండ్మెంట్స్ కదా, ఈ 10 ఆజ్ఞలు కనుక నువ్వు పాటిస్తే నువ్వు పరలోకానికి వస్తావు, అంతే. అది ఎట్లుంటుందో ఎవరు చూడలేదు అప్పుడు. యేసుప్రభువు ఏం చేశాడు? పరలోక రాజ్యం గురించి చెప్తూ ఆ 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు చేశాడు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే. అది మొదటి ఆజ్ఞ చేశాడు. ఇది ముఖ్యమైనది, మొదటి ఆజ్ఞ. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. ప్రేమిస్తున్నావా? అది ఎవరికి చెప్పాడు? అది సంఘానికి చెప్పాడు, శిష్యులకు చెప్పాడు. శిష్యులకి చెప్పాడా? పక్కన చెప్పాడా? శిష్యులకే చెప్పాడు. అంటే ఈ రోజుల్లో ఎవరికి చెప్పినట్టు? సంఘానికి చెప్తున్నట్టు, మనకి విశ్వాసులు చెప్తున్నట్టు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాడు. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. ప్రేమిస్తున్నావా అంటే మళ్ళా బ్లాంక్ ప్లేసే, బ్లాంక్ ఫేస్. తెల్ల మొహాలు అంటారు చూసారా తెలుగులో, మళ్ళా ఏదో క్వశ్చన్ మార్క్ మొహం ఏమందంతా. మా క్లాస్లో ఒక అబ్బాయి పేరు క్వశ్చన్ మార్క్ మొహవాడు అనేది టీచరు. ఇట్లా చూసేవాడు, నిజంగానే క్వశ్చన్ మార్క్ ఇట్లా వంగి ఉంటుంది కదా, ఇట్లా చూసేవాడు. అరే క్వశ్చన్ మార్క్ మొహవాడా అనేది ఆమె. అనగానే అందరూ ఆడనే చూసేవాళ్ళం. సో అట్లాగే ఏమన్నా మనం దేవుడు సంఘం గురించి చెప్పిన మాటలు నేను ముందుకు తెస్తే మీరు క్వశ్చన్ మార్క్ మొహం పెడుతున్నారు నాకు. ఏంటి, మనకు సంఘానికి చెప్పాడా, అక్కడికి చెప్పాడా?
సంఘము వదిలేద్దాం. ఇక్కడ ఉన్న మీకు చెప్పాడా, పక్కింటోడికి చెప్పాడా, కింద వాడికి చెప్పాడా? అందరికీ చెప్పాడు. సంఘంలో ప్రతి ఒక్కరికి చెప్పాడు. మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె పొరుగువాని ప్రేమింపవలెను. ఇది ఎవరికి చెప్పాడు? అప్పుడు ఒక క్వశ్చన్ అడిగాడు, నా పొరుగు వాడేవాడు అని అడిగాడు. చాలా తెలివైనవాడు. అప్పుడు ఆయన ఒక సంగతి చెప్పాడు. ఇద్దరు ఒక ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడంట? ఎరికో పట్టణం నుంచి యెరూషలేము పట్టణం నుంచి ఎరికో పట్టణానికి వెళ్తున్నాడు. వెళ్తుంటే దొంగల చేతిలో పడ్డాడు. ఆయన కొట్టి దాసులతో లాక్కున్నారు. అవునా? లాక్కుంటే ఎవరు వచ్చారు? ఫస్ట్ ఒక లేవీడు వచ్చాడు. లేవీడు అంటే యాజకుడు. 10 ఆజ్ఞల ప్రకారం యాజకుడు ఏం చేయాలి? వాడిని చేయాలి, పరామర్శించాలి. అమ్మో, నేను మైలబడిపోతా, నాకెందుకు? 7 రోజులు ఒకరికి చచ్చిపోయాడు, ధర్మశాస్త్ర ప్రకారం చచ్చిపోయిన వాడిని ముట్టుకుంటే 7 రోజులు ఇతను బయట ఉండాలి, పాలన వెలుపులు ఉండాలి, దాని దగ్గర కూడా రాకూడదు. తర్వాత ఎవరు వచ్చారు? ఫస్ట్ ఎవరు వచ్చారు? లేవీడు వచ్చాడు. తర్వాత ఎవరు వచ్చారు తెలీదా? నువ్వైతే రాలేదులే, కానీ ఎవరు వచ్చారు మరి? ఎవరు వచ్చారు? ఫస్ట్ యాజకుడు వచ్చాడు, తర్వాత లేవీడు వచ్చాడు. ఇద్దరు ఒకటే. యాజకుడు డైరెక్ట్ దేవునితో ఆ మందిరంలో పనిచేసేవాడు, పక్కకి వెళ్ళిపోయాడు. అదే వంశానికి చెందిన లేవీడు వచ్చాడు. లేవీ వంశం నుంచి యాజకుడు వస్తాడు, ఆయన పక్కకి వెళ్ళాడు. ఎవరు వచ్చాడు మరి? సమరయుడు వచ్చాడు. సమరయుడు అంటే అసలు సొసైటీలో వాల్యూ లేదు. ఇప్పుడు నువ్వు యాజకుడువా, లేకపోతే సమరయుడివా, లేకపోతే లేవీడువా? మనకి 4వది కావాలి, ఏదన్నా ఒకటి. ఎందుకంటే వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఐదర్ యూ షుడ్ బి, నువ్వు యాజకుడు లాగా యాక్టింగ్ అన్నా చేయాలి, లేవీడు లాగా యాక్టింగ్ చేయాలి. నేను యాక్టింగ్ చేయమని ఇక్కడ పెట్టలేదు దేవుడు, ఆయన దైవత్వాన్ని తెలియజేయమని ఇక్కడ పెట్టాడు కదా. సో నేనే మార్గమును, సత్యమును, జీవము. 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. 10వ వచనం ఏమంటాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను నా గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను. 11వ వచనం చదువమ్మా. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. తన ప్రాణము పెట్టును. చదువు. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. యేసు ప్రభు యొక్క దైవత్వంలో మనం ఈరోజు మరి ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన యొక్క దైవత్వంలో సంఘానికి చెప్పింది ఏంటి? నువ్వు 2 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. అక్కడే ఉంది ఏంటి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో. రెండో ఆజ్ఞ ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆయనే దైవం, ఆయనే దేవుడు. లాస్ట్కి సంఘానికి చెప్పింది ఏంటి? అదే చెప్పింది. చూడండి, మీరు ఒక మాట చూసి మనం ప్రభు వాళ్ళలోకి వెళ్ళిపోదాం. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ పని చేయాలంటే ఏం చేయాలి? ఇదిగో ఈ మొదటి 2 ఆజ్ఞలను పాటించాలి. ఆ మొదటి 2 ఆజ్ఞలు బాగా వినండి. నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు కారణాలు నువ్వు లక్ష్య చెప్పకు, నాకు దేవుడికి కూడా చెప్పొద్దు.
సింపుల్. నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నువ్వు ప్రేమిస్తే నువ్వేం చేస్తావు? సువార్త చెప్పడానికి ప్రయత్నం చేస్తావు. మొదటి ఆజ్ఞ ఇప్పుడు నువ్వు చేయట్లేదు అనుకో, ఇప్పుడు త్రిమూర్తులు ఏమంటాడు? మా సారు వదలడు, మా ఆయన వదలడు, మా ఆవిడ వదలడు, పక్కింటి ఆవిడ వదలడు, ఇవి చెప్తాడు. అవునా? రేపు అదే మనం ఫోన్ చేసి మాదయ్య కొంచెం బాగాలేదా అంటే ఏం చెప్తాడు? సార్ ఆపుతుంటే ఆగు అంటే సరే అంటాడా? ఆ తాళాలు మొహాన్ని కొట్టి పరిగెత్తి వచ్చేస్తాడు. ఏంటి డిఫరెన్స్? రాకపోతే ఆ చెట్టు కింద చూసుకుంటుంది, మళ్ళా అదొక ప్రాబ్లం అయింది. మాధవిని ఆయన ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎవడు ఎన్ని బంధాలు పెట్టినా తక్కువ చేస్తాడు. అదే తేడా. ఇప్పుడు ఎందుకు రావట్లేదు, ఎందుకు పని చేయలేకపోయావు? 2025లో ఒక్కడికన్నా సువార్త చెప్పలేదు. ఎందుకంటే నీ పూర్ణ మనస్సుతో, అక్కడే మళ్ళీ చదవమ్మది, మీరు అది బట్టి పట్టండి. నెక్స్ట్ వీక్ అడుగుతాను నేను. రెఫరెన్స్ చెప్పమ్మా. అది 22వ అధ్యాయం మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-38. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే. అది ఆయన దైవం. నీ దైవం అయితే ఆయన్ను ప్రేమించాలి. నెంబర్ 1. దాన్ని బట్టే నీ యొక్క యాక్షన్స్ ఆధారపడి ఉంటాయి. నువ్వు దేవుని పనిలో పాలు పొందే విషయం కానీ, దేవుని మందిరానికి వచ్చే విషయం కానీ, దేవునికి ఇచ్చే విషయం కానీ, దేవుని పరిచయంలో పాలు పొందే విషయంలో కానీ, ప్రార్థనకు వచ్చే విషయంలో కానీ, ప్రార్థించే విషయం కానీ, ఆరాధించే విషయం కానీ, అన్ని దాని మీద ఆధారపడి ఉంటాయి. రెండోది ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తా. అయ్యో, ఆ రోజు నాకెవరో వాక్యం చెప్పారు, ఎవరో నాకు సువార్త చెప్పారు, నన్ను నడిపించారు, కాబట్టి నేను ఈ రోజు ఇక్కడ కూర్చున్నాను. ఇదిగో మరి నా బంధువులు, నా రక్త సంబంధికులు వాళ్ళందరూ నశించిపోతున్నారే, వాళ్ళకు కూడా నేను దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే ఆటోమేటిక్గా నువ్వు నీ పొరుగు వారిని ప్రేమిస్తావు. అదే ఆయన చెప్పిన ఉపమానం. యాజకుడు దేవుని సన్నిధిలో ఉండి ఆ అర్పణలు అన్ని అర్పిస్తాడు. ఏదో డ్యూటీ వైజ్ చేసుకుని వెళ్ళిపోయాడు అనమాట యాజకుడు. దేవుని ఆజ్ఞ, అరే మనిషి తీసుకొచ్చాడు, దేవా నిజంగా ఇతను క్షమించు, అది లేదు, ఏదో యాంత్రికంగా చేసుకుంటూ వచ్చాడు. అందుకే అక్కడ వాడు పడిపోయి ఉంటే నాకెందుకులే, నేను మైల పడిపోతానేమో వెళ్ళిపోయాడు. లేవీడు వచ్చాడు, అమ్మో నాకెందుకు లేనిపోయిన గొడవ, మళ్ళా నన్ను బయట ఉండమంటాడు మా యాజకుడు, అసలే నాకు ఆయన పడదు, ఇట్లా ముట్టుకొని వచ్చానయ్యా అంటే వారం రోజులు అక్కడ ఉండిపో అంటాడు, వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు అండి, నోబడీ కేర్స్ అబౌట్ హిమ్. ఎవరికి ఇష్టం లేదు సమరయుడు అంటే, ఎవరికి ఇష్టం లేదు. ఇశ్రాయేలీయులకి యూదులకి వాళ్ళకి పడదు అసలు. కానీ బైబిల్లో చూస్తే సమరయుడు వాడిని తీసుకెళ్ళి వాని గాయములు కడిగి వాడిని పరామర్శించి పూటకోడి ఇంట్లో పెట్టి ఒక దీనారం ఇచ్చి, అయా ఇంకేమైనా ఉంటే నువ్వు చూసుకో, వల్ల వచ్చేటప్పుడు నీకు ఏమైనా బ్యాలెన్స్ ఉంటే పే చేసి వెళ్తాను. నువ్వు సమరయుడిలాగా ఎందుకు మారలేదు? దేవుని ప్రేమించవు, దేవుని వెంబడించవు. దేవుడు అంటే నీకు ఒక ధననిధి, లేకపోతే ఒక బ్యాంక్, ఒక ఏటీఎం మిషన్, నువ్వు అడగంగానే ఇచ్చేయాలి ఆయన. అన్నీ నీకు మంచి చేయాలి, నువ్వు మాత్రం ఒక్క మంచి పని చేయవు ఆయన గురించి కదా, అందుకే నువ్వు చేయవు, ఆయన మాత్రం చేయాలి నీకు. నిన్ను వలి మీరు సమరయ దేశంలో ఇది ఒక ఉపమానం ఉంటుంది. సమరయ స్త్రీ ఉంటుంది మనకి, ఎవరు లెక్క, పైగా ఆమె వేశ్య. ఆమె వెళ్ళి ధైర్యంగా నా గురించి ఇదిగో చెప్పాడు, ఈయన మెస్సే కాదా అని చెప్పి వాళ్ళందరూ మెచ్చుకోవచ్చు. ఏమండి మామూలుగా చెప్తే రావట్లేదు, మీకు తెలుసు. వేశ్య సువార్త చెప్తే ఎవరు వస్తారండి? ఎన్ని మాట్లాడి ఉంటారు, ఒకసారి ఆలోచన చేయండి. ఆమెని జ్ఞాపకం చేసుకుని ఎన్ని మాట్లాడి ఉంటారు, ఎంత ఆమెను చీదరించుకొని ఉంటారు, ఎంత ఎగతాళి చేసి ఉంటారు. అయినా వెనక్కి వెళ్ళిందా? వెళ్ళలేదే, వాళ్ళు పట్టుకొచ్చింది. వాళ్ళే చెప్తారు, ఆమె మాటను బట్టి కాక మేము చేసినవన్నీ మాతో చెప్పిన
యోహాను సువార్తలో మాట చూసి 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 30వ వచనం అనుకుంటాను. ఒకసారి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 41. థ్యాంక్ యూ. 41 చదవండి. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని. అది పైన 39 నేను చేసినవన్నీ నాతో చెప్పినది సాక్ష్యం ఇచ్చి స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లో సమరయులు అనేకులు ఆయన ఏదో విశ్వాసం ఉంచిరి. ఒక సమరయ స్త్రీ, సమాజానికి నిరుపయోగంగా ఉన్న స్త్రీ, సమాజానికి ఒక కళంకంగా ఉన్న స్త్రీ మార్చబడి సమాజానికి మొత్తానికి ఉపయోగకరంగా మారింది. ఎందుకు? యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని ప్రకటించింది ఆమె. 2025 అయిపోయినాయి. 2 వారాలు అయ్యాక, ఇన్ని వారాలు 2 సండేలైనా ఉంది. 2 సండేలు. పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద వాగ్దానాలు. మనకేమో ఆయన మంచి వాగ్దానాలు చేయాలి, నెరవేర్చాలి. మనం మాత్రం ఏం చేయం. అట్లానే ఉంటుంది. సో ప్రభు సన్నిధిలో దేవుని యొక్క దైవత్వాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీ జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. దేవా, ఏంటి నా జీవితం? ఎక్కడున్నాను నేను? ఎటు పోతున్నాను, ఎటు వస్తున్నాను? యాజకుడిలాగా ఉన్నావా? లేవీలాగా ఉన్నావా? సమరయుడిలాగా? చాలా యథార్థంగా నేను యాజకుడు లాగున్నాను, నేను సమరయుడు లాగున్నాను, నువ్వు యాజకుడు లాగున్నావా? దేవుడికి తెలుసు, నాకు తెలియదు నువ్వు ఎట్లున్నావు. నేను ఎట్లున్నానో దేవుడికే తెలుసు, నీకు తెలియదు. దేవుడి ముందు మనము నటించకూడదు. ఎప్పుడు చాలా యథార్థంగా ఉందాం, చాలా యథార్థంగా నటించకుండా. అవును ప్రభా, నేను యాజకుడిలాగా బిల్డప్ ఇచ్చాను, కానీ నేను సమరయుడిలాగా లేదు. నేను లేవీళ్ళ లాగా బిల్డప్ ఇచ్చాను ప్రభా, కానీ నేను చాలా తక్కువ స్థాయిలో ఉన్నాను. మీ దైవత్వం, మీరు నన్ను కృపలను రక్షించినా సరే, నేను మాత్రం ప్రభా మరి నా సొంతగా నన్ను నేను రక్షించబడ్డాను, నాకు అన్నీ తెలుసు, నాకు కాదులే. యేసుప్రభు యొక్క దైవత్వాన్ని జ్ఞాపకం చేసుకుని మరి మన జీవితాన్ని కూడా ప్రక్కన పెట్టి పరిశీలన చేసుకుందాం. ఎంతమంది మన తెలిసిన వాళ్ళు, మన రక్త సంబంధికులు మారు మనసు లేకుండా ఉన్నారు? ఎంతమంది చచ్చిపోయారు? మన బాధ్యత ఏంటి? మనల్ని మనం క్రమపరుచుకుంటూ ప్రభు వాళ్ళలో ప్రవేశిద్దాం. దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించును గాక. ఆమేన్.